ముందుగా పూజలైన తండ్రి గారికి మరియు గురువులందరికీ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాకు పెళ్ళై 5 సంవత్సరాలు. నేను ఒక హైందవ కుటుంబం నుంచి క్యాథలిక్ని పెళ్లి చేసుకున్నాను. కానీ పిల్లలు లేరు. 5 years నుంచి 1 సంవత్సరం ప్రెగ్నెన్సీ వచ్చింది. 4 months అబార్ట్ అయ్యింది. అప్పుడు డాక్టర్ గారు చెప్పారు, పిల్లలు నీకు ఇంకా కలగరు అని. పిల్లలు కావాలంటే నీకు ప్రాణాలు కోల్పోవాలని కూడా చెప్పారు. అప్పుడు నాకు అనిపించింది ఇంకా నాకు అమ్మ అనే పిలుపు ఉండదేమోనని చాలా ఏడ్చాను. మా అమ్మగారు హైందవ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి తీసుకువెళ్ళి వ్రతాలు నోములు అలాంటివి చేశాను. అయినా కానీ ఫలితం లేదు. కానీ ఈ గుడి ఓపెనింగ్కి మా బావగారు ఫాదర్ వచ్చి ఇక్కడ సంతాన మాత ప్రార్థనా కార్డు తీసుకొని వచ్చారు. బావగారు రూమ్లో టేబుల్ మీద ఉంటే తీసుకొని వెళ్ళాను. తీసుకొని వెళ్ళిన తర్వాత ప్రేయర్ చేస్తూ ఉన్నాను. తెల్లవారుజామున 5 లేచి ప్రేయర్ చేయడం మొదలుపెట్టాను. మొదలుపెట్టిన కొన్ని రోజులకి నాకు డౌట్ వచ్చి చెకప్ చేస్తుంటే ప్రెగ్నెన్సీ అని తెలిసింది. కానీ హాస్పిటల్ వెళ్తే అది ప్రెగ్నెన్సీ కాదని చెప్పారు. మేడం గారు స్కానింగ్లో చూసి ప్రెగ్నెన్సీ లేదని కూడా చెప్పారు. సరే అని చెప్పేసి 15 daysకి మెడిసిన్ రాసి ఇచ్చింది. 15 daysకి మెడిసిన్ రాసి ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చాను. అలాగనే మళ్ళీ యథాస్థితిగా తెల్లవారుజామున లేచి మరియం తల్లి చిన్న కార్డు పెట్టుకొని ప్రేయర్ చేశాను. మా అమ్మగారికి కలలో వచ్చి సంతానమాత ఒక ముసుగు వేసుకొని వచ్చి నువ్వు భయపడకు చింతించకు అని చెప్పి కన్ఫామ్ అయిందని చెప్పిందంట. మా అమ్మగారు నాకు చెప్పారు. 15 days తర్వాత ఇంకా హాస్పిటల్ వెళ్ళాము, కన్ఫామ్ అయింది. అప్పుడు అడిగాను, మేడం మీరే చెప్పారు కదా నాకు పిల్లలు కలిగితే ప్రాణాలు ఉండవని అని అడిగితే చూద్దామని చెప్పేసి 4 months దాకా చాలా నేను భయపడుతూ ఉన్నాను. ఒకసారి అబార్ట్ అయింది కదా 4 monthsలోనే అని చెప్పేసి తర్వాత ఇంకా నెలలు నిండే కొంది నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే 4 months అట్లా అబార్ట్ అయ్యేసరికి మళ్ళీ కలిగిద్దే లేదని ఒక సంతోషం, భయం. అందువల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాకు చక్కని సంతానాన్ని, మంచి కుమారుణ్ణి కలిగింది. పేరు జోయల్ చరణ్. రీసెంట్గా 15 days బ్యాక్ ఇక్కడే అన్నప్రాసన చేశాను. దేవుడికి వందనాలు తెలుపుకుంటూ మళ్ళీ ఇంకొకసారి హృదయపూర్వకంగా తండ్రి గారైన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.